హాయ్ గైస్, ఈరోజు మనం మలాయ్ చికెన్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు మిరియాల పొడి వేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి ఒక మీడియం సైజు ఆనియన్ని వేసి బాగా వేయించుకోవాలి. అది బాగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి కొన్ని క్యాషెస్ వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఒక బగారాకు దాల్చిన చెక్క వేసి మనం ముందే మ్యారినేట్ చేస్తున్న చికెన్ అందులో వేసి అందులో ఉన్న వాటర్ పోయేదాకా వేయించుకోవాలి. వాటర్ పోయిన తర్వాత మనం ముందే పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి కొద్దిగా పెరుగు యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి వదిలేయాలి. అందులో ఉన్న ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత కొద్దిగా గరం మసాలా, రుచికి సరిపోయేంత ఉప్పు, ధనియాల పొడి వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుంటే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మలాయ్ చికెన్ సింపుల్గా రెడీ అవుతుంది. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఆ ఫ్రెష్ క్రీమ్ అంతా మెల్ట్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి సైడ్ డిష్గా నేను నాన్ చేశాను, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.